రేట్ తగ్గుతుంది. ఇవి పిల్లలకు అలాగే ప్రెగ్నెంట్ విమెన్ అందరూ వాడచ్చా సార్? ప్రతి ఒక్కరు తినచ్చు. మాకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, సైబరాబాద్లో ఉన్నప్పుడు మా దగ్గర మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే వచ్చిన డాక్టర్లో ఒక గైనకాలజిస్ట్ ఉండేది. ఓకే మేడం, ఆమె పర్టికులర్గా ఫెర్టిలిటీ మీద స్పెషలిస్ట్. ఓకే అది గచ్చిబౌలి ఏరియా మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఏసీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం, అంటే సెక్సువల్ ప్రాబ్లం కాదు, ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంటుంది, కన్సెప్షన్ తక్కువ. దాని మీద మేడం ఈ సిరిధాన్యాలతో ప్రయోగం చేస్తే 3 నెలల్లో 10 మందిని ట్రయల్గా తీసుకుంటే 3 నెలల్లో 7 ప్రెగ్నెన్సీ వచ్చింది. సక్సెస్ రేట్ ఆ విధంగా వచ్చింది. నేను అడిగాను, మేడం అంటే నాకు అప్పటికి తెలియదు, ఓకే మేడం మల్లెట్కి ప్రెగ్నెన్సీకి ఏంటి సంబంధము అంటే తను ఒకే మాట చెప్పింది, ఎప్పుడైతే మనం పంట పండించే సాయిల్ రిచ్గా ఉంటుందో, న్యూట్రిషన్ రిచ్గా ఉంటుందో మొక్క బలంగా పెరుగుతుందని చెప్పింది. ఇది కూడా అంతే. సో మిల్లెట్లో ఉండే న్యూట్రిషన్ సమృద్ధిగా లభించినప్పుడు ఆటోమేటిక్గా మనలో కెపాసిటీ పెరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ ఉంటారు, తర్వాత హైపర్ టెన్షన్, ఇలాంటి అన్నీ ఇంకా చాలా రకాల డిసీజులు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇవి తినచ్చా? డయాబెటిక్ వాళ్ళు తినడం మొదలు పెడితే డే 1 నుండి నాన్ డయాబెటిక్ అవుతారు. అవునా?